ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు స్త్రీ యొక్క అలవాటు వల్ల ఇంట్లో ధనప్రాప్తి గాని అలానే పేదరికం గాని వస్తుందని అంటూ ఉంటారు. ఇప్పుడు స్త్రీ మన ఇంట్లో ఏ విధంగా నడుచుకోవాలమ్మా? అసలు ఇది చాలా వరకు నిజం, పూర్తని చెప్పలేము. గృహిణి గృహం ఉచ్యతే అన్నారు. గృహం అన్నది ఇల్లాలి వల్లే. ఇల్లాలు అన్నారు కానీ ఇల్లాడు అని అనలా. ఇక్కడ ఇల్లు, ఇంటికి గృహ సామ్రాజ్ఞి అమ్మాయి. గృహరాజు అని అనలేదు ఆయన్ని. ఇల్లు అనే సామ్రాజ్యానికి మహారాణి ఆ ఇల్లాలు. ఆయన ప్రెసిడెంట్ లాగా ఉంటాడు, ఈవిడ ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, మూడును. అంచేత బిల్లులు తయారు చేసి పంపిస్తే ఆయన చట్టం చేయడానికి ఆమోదముద్ర వేయాలి, తప్పదు. ప్రెసిడెంట్ ఆమోదముద్ర వేయాల్సిన వాడే కదా. కాకపోతే ఇంకోసారి ఆలోచించు అని చెప్పాలి, అంతే తప్ప అల్టిమేట్గా ఆమోదముద్ర వేయాలి. ఇది మన రాజ్యాంగం కానీ గృహ రాజ్యాంగం కానీ నడిచేటటువంటి విధానం. కనుక ఈ ఫైనాన్స్ కానీ ఆంతరంగిక విషయాలు కానీ, హోమ్ మినిస్టర్ కూడా ఆవిడే కదా, ఇవన్నీ సవ్యంగా ఉండాలంటే ఎవరి వల్ల జరుగుతాయి? ఆవిడ వల్లే జరుగుతాయి. కనుక ఆవిడ అలవాట్ల వల్ల ఇల్లు బాగుండడమా అధోగతి పాలవడమా అన్నది అవుతుంది అని మనకి చెప్తూ ఉంటారు. కానీ ఒక ఇల్లు అభివృద్ధిలోకి రావడమైనా, అభివృద్ధి కాకుండా అధోపాతాళానికి వెళ్ళిపోవడం అన్నా కుటుంబ సభ్యులందరి యొక్క ప్రవర్తన మీద ఆధారపడుతుంది. ఆవిడ తెల్లవారుజామున 4 గంటలకి లేచి గుమ్మంలో ముగ్గు వేసి పసుపు రాచి మహాలక్ష్మిని ఆవాహన చేసి ఆహ్వానం చేయడానికి సిద్ధంగా ఉండి వంటింట్లో దీపం పెట్టుకుంది, దేవుడి గదిలో దీపం పెట్టి అంతా చేసింది. కానీ భర్త గారు నెగడదన్ని ముసుగేసుకు పడుకున్నాడు అనుకో, ఆవిడ పిలిచింది కానీ నేను ఇంట్లోకి రానని వెళ్ళిపోతుంది. ఆవిడ బాగుంది, పిలిచిన ఆవిడ బాగానే ఉంది, కానీ నేను వచ్చి కూర్చోడానికి చోటేది? కూర్చోడానికి చోటు లేకుండా ముళ్ళు ఉన్నాయి అక్కడ, ఇంకా నిద్రపోతున్నారు ముసుగుదాన్ని, అంచేత వెళ్ళిపోతుంది. కుటుంబ సభ్యులందరి యొక్క ప్రవర్తన కారణమవుతుంది. కాకపోతే కుటుంబ సభ్యుల ప్రవర్తనని సరిచేసే అధికారం ఇంట్లో ఇల్లాలికి ఉంది. గృహనీతి విద్యకు గృహము అని శకుంతల చెప్తుంది. ఆచార్యకత్వంబు, ఇంట్లో వాళ్ళందరి ప్రవర్తనకి ఆచార్యలాగా ఉంటుందిట. అంటే ఇంట్లో వాళ్ళు ఎలా ప్రవర్తించాలో తాను అలా ప్రవర్తించి చూపించి వాళ్ళని సన్మార్గంలోకి సదాచారం కలిగేటట్టుగా ప్రేరణ ఇస్తుంది. గనక ఈ ఆవిడ సదాచారం కలిగి ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ మంచి ప్రవర్తన ఉంటుంది. ఆయన తెల్లారుజామున 4ంటికి లేచి ఈవిడ 9 దాకా పడుకునే ఆవిడైతే అసలు సదాచారానికి అవకాశం ఎక్కడుంది? ఈవిడ తెల్లవారుజామున లేచిందంటే ఆయన్ని లేపే అవకాశం ఉంది, ఆయన కూడా అలవాటు చేసే అవకాశం ఉంది. పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో తల్లి కొంగు పట్టుకునే ఉంటారు 5 ఏళ్ల దాకా కనీసం. కనుక పిల్లలలో సత్ప్రవర్తన రావాలంటే కూడా తల్లి సత్ప్రవర్తన కలిగిందైతేనే వీలవుతుంది. అందువల్ల ఇంకా చెప్పుకుంటూ పడితే చాలా విశేషాలు. వీటన్నింటి జోలికి వెళ్లకుండా ఏమని చెప్పారు? ఇంటిని చూడు, ఇల్లాలిని చూడు అన్నారు. ఇల్లాలు ఎలా ఉంటుందో చూడక్కర్లేదా? ఇల్లు పెట్టిన తీరు చూస్తే ఆవిడ ఎట్లా ఉంటుందో చెప్పేయచ్చు, అంతే కదండి. కనుక ఆ ఇంటి యొక్క పెత్తనం అంతా ఆ ఇల్లాలి మీద ఆధారపడిన కారణంగా తాను సత్ప్రవర్తన కలిగి ఉంటే ఇల్లు బాగుంటుంది. ఎప్పుడైతే మంచి ప్రవర్తన ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి వస్తుంది. ఆవిడికి చాలా ఇష్టమైన ప్రదేశాలు చిరునవ్వు ఉన్నటువంటి ముఖం, దెబ్బలాడుకోకుండా ఉన్నటువంటి ప్రదేశం, ఇల్లు శుచిగా ఉన్నటువంటి చోటు, ఇలా చెప్తుంది ఆవిడ తాను ఉంటానని. మరి ఇల్లు శుచిగా పెట్టుకుని చిరునవ్వుతో ఉండి ఇంట్లో వాళ్ళందరూ హాయిగా ఆనందంగా నవ్వుకుంటూ ఉంటే లక్ష్మీదేవి రాదా? వస్తుంది. దెబ్బలాడుకున్నారనుకోండి, అక్కడ దాకా వచ్చి ఇట్లా పారిపోతుంది ఆవిడ. నేను ఉండను అని స్పష్టంగా చెప్పింది. చెడ్డ మాటలు వినపడేటటువంటి చోట
ఒకళ్ళతో ఒకళ్ళు తగాదాలు పడేటటువంటి చోట ఉమ్. నేను ఉండను అని చెప్పింది. కనుక ఇంట్లో తగాదాలు లేకుండా చక్కగా ఉండడం అనేటటువంటిది పిల్లల దగ్గర నుంచి అందరికీ అలవాటు చేసేటటువంటి గురుస్థానంలో ఉన్న తల్లి సరిగ్గా ఉంటే ఇల్లు బాగుంటుంది. ఉమ్. కనుక ఆవిడ బాగుంటే ఇంట్లో అంతా బాగుంటుంది అని మన వాళ్ళ చాలా మంది దృష్టిలో బాగుండడం అంటే డబ్బు రావడం. ఉమ్. అంచేత అప్పుడు లక్ష్మి కూడా వస్తుంది. చక్కగా పొదుపుగా ఇల్లాలు ఉన్నటువంటి వస్తువులను సద్వినియోగం చేస్తూ ఉన్నట్టయితే మరి లక్ష్మి ఆహ్వానం పలికినట్టే కదా లక్ష్మీదేవికి. అవును. కనుక రాక తప్పదు. దుర్వినియోగం చేయనటువంటి తోట లక్ష్మీదేవి తాను ఉంటానన్నదే. ఉమ్. అన్నం నా నింద్యాత్ అన్నారు. అన్నాన్ని నిందించకూడదు. అన్నం దగ్గర కానీ దెబ్బలాడుకున్నా, అన్నాన్ని తిట్టినా, వంట బాగుండలేదన్నా, భోజనం దగ్గర కోపాలు వచ్చి ఫ్లయింగ్ సాసర్స్ ఎగిరినా ఉమ్. ఆ ఇంట్లో అన్నం పుట్టదు. ప్రతిరోజు రుచికరంగా ఉండకపోవచ్చు, ఎప్పుడో ఏదో తేడా వస్తుంది తెచ్చిన పదార్థాల్లో కానీ, లేదా మన అంచనాగా వేసేటటువంటి దాంట్లో కానీ కొంచెం తేడా తేడా అనేది వచ్చి వస్తుంది. బాగుండకపోతే దానికి హంగామా చేయాలా? ఉమ్. కొంచెం సర్దుకుని తినాలి. ఉప్పు తక్కువైతే వేసుకోవాలి, కారం ఎక్కువైతే ఉప్పు కలుపుకోవాలి, లేదంటే కొంచెం పంచదార వేసుకోవాలి. అది లేదంటే వదిలిపెట్టాలి. ఉమ్. అంతేకాని తిట్టక్కర్లేదు కదా, నిందించక్కర్లేదు కదా. ఉమ్. అలా గనక ఉన్నట్టయితే ఆ ఇంట్లోకి అన్నాన్ని నిందించినట్టయితే ఆ ఇంట్లోకి అన్నం రాదు. అన్నం కూడా లక్ష్మీ స్వరూపమే కదా. ఉమ్. కనుక అందరి ప్రవర్తనని సరిచేసే అధికారం ఇల్లాలుకుంది గనక ఇల్లాలి ప్రవర్తన బాగుంటే ఆ ఇంట్లో సంపదలు ఉంటాయని, లేకపోతే దరిద్రం ఓలాడుతుందని చెప్తారమ్మా. అంతే. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.